హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవలే తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కథానాయికగా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన దృష్టిని మళ్లించింది. తాజాగా ఆమె నిర్మించిన శుభం అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న సమంత తన సినీ జర్నీ గురించి ఎమోషనల్గా మాట్లాడింది. తనకు తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చిందని, ఇదే తన కర్మభూమి అని భావోద్వేగంగా వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన సినిమా అవార్డుల వేడుకలో సమంత ప్రత్యేకంగా మెరిసింది. ఆమె 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గౌరవిస్తూ ఈ ఈవెంట్లో స్పెషల్ అవార్డుని అందించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సినీ రంగంలో తన జీవితం ఎలా మలిచిందో గుర్తు చేసుకుంది. ఈ వేడుకకు అక్కినేని అమల కూడా హాజరయ్యారు. సమంత ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ చప్పట్లు కొట్టి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు తన మాజీ కోడలికి అమల అభినందనలు తెలిపింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత 2010లో గౌతమ్ వసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరపైన అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె అనంతరం బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2018లో నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకుంది. ఇటీవలే నాగ చైతన్య శోభితా ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉన్నట్టు వదంతులు వినిపించాయి. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడు నిర్మాతగా సరికొత్త దారిలో ముందుకెళ్తోంది.